హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు మీడియం సైజ్ కాయలు తీసుకున్నానండి. వీటిని బాగా ఒక 2 టైమ్స్ కడిగి ఒక సట్టెలో వేసేసుకోండి. ఇవేంటంటే ఫ్రై చేసే ముందు ఇట్లా మనం ఒక సట్టెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. సో మనం ఉడకబెట్టడానికి మనం మజ్జిగ తీసుకోవాలి. కాకరకాయ ఒక 75% మునిగే వరకు పోయండి మజ్జిగ. తర్వాత కొంచెం చింతపండు తీసుకోండి. చింతపండు ఎందుకంటే మనకు చేదు రాకుండా అండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. ఇదంతా ఒకసారి కళాయి పెట్టేసి ఇక పొయ్యి మీద పెట్టేసుకోవచ్చండి. అవి మొత్తం మజ్జిగ పోసాం కదండి, అదంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి పొయ్యి మీద. ముందైతే హైలో పెట్టేసుకొని స్టార్ట్ చేసేయండి. ఇది బాగా ఉడికినప్పుడే చాలా వరకు చేదైతే పోతుందండి. సో మూతను ఒకటి బౌర్లుగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోండి. అంటే లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి కాకరకాయలు, ఇంకొక సైడ్ కూడా ఉడకాలి కదా. ఇవి మనం ముందు రోజు నైటే ఉడకపెట్టుకోవచ్చండి. ఎందుకంటే కాకరకాయ పాడవ్వదు. ఒక 2-3 డేస్ అయినా కానీ బయట ఉన్నా కానీ అవి పాడవ్వండి. కాకరకాయ పులుసు కూడా ఇదే ప్రాసెస్ అండి. ఫస్ట్ ఇలాగే ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఇగోండి చూసారు కదా, ఇలా అయిపోతుందండి. మొత్తం ఇంకిపోతాయి ఆ వాటర్ మొత్తం. తర్వాత మనం చూసుకోవాలి ఒకసారి ముక్క ఉడికిందో లేదో. చూసారు కదండి, ఉడికిపోతుంది, ఇంకా నో డౌట్ అనమాట. సో ఇంక ఇప్పుడు మనం ఈ కాకరకాయలని వాష్ చేసుకుందామండి వాటర్లో. దానికన్నా ఒక పెద్ద బౌల్ తీసుకోండి, అందులో వాటర్ తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చాలా వరకు చేదైతే పోతుందండి, ఎక్కువ చేదు కూడా ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఈ ప్రాసెస్తో చేస్తే మనం ఫ్రై అనేది. పులుసు చేసే విధానం కూడా ఇదేనండి. నేను ఈసారి కాకరకాయ పులుసు కూడా ఎలా చేయాలో చెప్తాను, కానీ ప్రాసెస్ అయితే మాత్రం ఇది పులుసు కూడా ఇట్లాగే స్టార్ట్ చేయాలండి. ప్రాసెస్ కూడా నేను మీకు ఈసారి వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కదండి. క్లీన్ చేసుకున్నాక అవి కట్ చేసుకోవాలండి. పైన కింద తొడాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక చాక్ తీసుకొని అవి తీసేసేయండి. అట్లా తీసి మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి. మనం ఉప్పు కారం అందులో స్టఫ్ చేయాలండి, స్టఫింగ్ చేసుకోవాలి కదా. సో మొత్తం అలా తీసేసుకొని నీట్గా అలా ఘాట్లు పెట్టేసుకోండి. సో మనం ఇప్పుడు అందులో ఉప్పు కారం పెట్టాలి కాబట్టి 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం, ఇవి 2 కూడా యాడ్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, అలా పెట్టేసుకోండి పక్కన. తర్వాత ఒక్కొక్కటి తీసి అందులో ఇది ఉప్పు కారం పెట్టేసుకోండి అండి. మనం వేపేటప్పుడు అలా పెట్టేసుకొని డైరెక్ట్గా వేపుకోవాలి. ఇప్పుడు వేపడానికి నేను ఒక బాండీ తీసుకున్నానండి. ఆ బాండీ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోండి. నేనైతే అవి ఫ్రై చేయడానికి 3 గంటలు ఆయిల్ తీసుకున్నానండి. అవి ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాక ఈ కాకరకాయలు మొత్తం అందులో వేసేసుకోవడమేనండి. మొత్తం అట్లా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నాక ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా ఒక 15 మినిట్స్ పాటు కదిలించొద్దండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి గంటె తీసుకొని అవి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా అవి ఫ్రై అవ్వాలి కదా. మొత్తం ఆ కాకరకాయలన్నీ ఒకసారి తిప్పేసుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. మొత్తం కూడా హరీబరీగా హైలో అయితే పెట్టకండి, కర్రీ అయితే బాగా రాదు. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే ముక్క కరెక్ట్గా ఫ్రై అవుతుంది, లోపల కూడా నీట్గా మగ్గుతుందండి ఆయిల్లో. సో కంపల్సరీ కూడా మీరు నేను చూపించే ప్రాసెస్లోనే చేయండి, చాలా బాగుంటుంది.
ఇది కొంచెం ఫ్రై అనేది కొంచెం ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ అండి. అయితే మాత్రం బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది. 2-3 డేస్ అయినా కానీ, బ్యాచిలర్స్ అనే కాదు మనకైనా కానీ 2-3 డేస్ అయినా కర్రీ అయితే పాడవదు. మనకి పప్పు చారులో అంటే, ముద్దపప్పులో అంటే ఇవి నంచుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది కాంబినేషన్గా. ముద్దపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను మళ్ళీ ఇంకొకసారి తిప్పుకున్నానండి. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఈ కలర్ అయితే రావాలండి పక్కాగా. రెండు వైపులా ఆ కలర్ వస్తే 80% వరకు అవి ఫ్రై అయిపోయినట్టండి. ఇక మనం ఈ కాకరకాయలు మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అవి పక్కన పెట్టేసుకుందామండి. ఇక ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవాలి కదా. నేను మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఆనియన్స్ అయితే నేను 4 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నానండి. వాటికి ఆయిల్ అయితే ఎక్కువ అనిపించింది. అందుకే నేను ఆయిల్ కూడా ఆనియన్స్కి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ ఉంచి మిగిలిన తీసేసుకుంటున్నాను. ఆయిల్లోనే వేసేసుకోవచ్చండి, ఏం కాదు. మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అవసరం లేదు. ఇది కాకరకాయకు వాడిందే కాబట్టి ఏం కాదు. ఈ ఆయిలే వాడుకోవచ్చు. చూసారు కదా నేను ఇలా బాగా చిన్నవిగా ఇలా తురుముకోండి, బాగుంటాయి. ఇలా కట్ చేసేసుకోండి ఆనియన్స్. మరి పెద్ద పెద్దగా కన్నా కూడా ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం వేగాక అప్పుడు మనం కాకరకాయలు వేసేసుకుందాము. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. తర్వాత ఇవి కాకరకాయలు కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా మనం ఆ మిగిలిన 20% కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతుందండి. కాకరకాయలు మగ్గిపోతాయి ఈ ఉల్లిపాయతో పాటు. తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. బాగా తిప్పుకున్నాక ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత వేసుకోండి సాల్ట్. నేను అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్. అది కూడా బాగా ఒకసారి తిప్పుకుందామండి. ముక్కకి పైన కూడా పట్టాలి కదండి సాల్ట్. ఆనియన్స్కి అన్నిటికీ పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు సాల్ట్ వేసి కూడా మగ్గనిచ్చుకుందాం. ఇక తర్వాత చివర్లో తెచ్చబోయే ముందు మాత్రమే మనం కారం వేసుకోవాలి. మొత్తం చూసారు కదా ఉల్లిపాయ మొత్తం బాగా వేగిపోయింది. సో ఇంకా మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత కారం వేసేసుకోవచ్చండి. ఇప్పుడు కారం నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, సరిపోతుంది. మనం ముక్క లోపల కూడా కొంచెం ఇందాక కారం ఉప్పు పెట్టాం కదండి. సో 1.5 స్పూన్ కన్నా ఎక్కువ పట్టదు కారము. సో అది కూడా మొత్తం ఒకసారి బాగా తిప్పేసుకుందామండి. అది తిప్పేశాక ఒక 1 మినిట్ అట్లా కొంచెం అట్లా మగ్గ పెట్టుకుందామండి. అయిపోయినట్టే, ఇంకా అయిపోయినట్లేనండి కర్రీ. ఒక 1 మినిట్ అలా మనం ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిచ్చుకొని ఇంకప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకా ఆపేసుకొని ఇంకా అది నేను ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. కాకరకాయ ఫ్రై చూసారు కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలాగే చేస్తారనుకుంటున్నాను. ఇంతటితో నా వీడియోని ముగించేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.